హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాయ్. జీమెయిల్ అకౌంట్ను సరిగా ఎలాగా సైన్ అప్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నేను చాలాసార్లు నెట్ కెఫేస్లో అదేంటి నెట్ సెంటర్లో చాలామంది వారి జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అవుతారు, కానీ దాన్ని సైన్ అవుట్ చేయకుండా వెళ్ళిపోతుంటారు. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్ అనేది హ్యాకింగ్ అయ్యి మీ అకౌంటే కాకుండా మీ పర్సనల్ డేటా కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పబ్లిక్ డివైసెస్లో మీ అకౌంట్ ద్వారా లాగిన్ అవుతే దాన్ని సరిగా ఎలాగా సైన్ అవుట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సరే, మీరు ఇలాగా లాగిన్ అయి ఉంటారు కదా, మీ ప్రొఫైల్ పిక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా సైన్ అవుట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మన అకౌంట్ అయితే సైన్ అవుట్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు సైన్ ఇన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మన అకౌంట్ అయితే మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్రింద రిమూవ్ అనే అకౌంట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్ పక్కన ఈ విధంగా రిమూవ్ ఐకాన్ అయితే చూపిస్తుంది రెడ్ కలర్లో. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది, రిమూవ్ అకౌంట్ అని. ఇక్కడ మీరు క్రింద ఎస్ రిమూవ్ పే క్లిక్ చేసిన వెంటనే మన అకౌంట్ అనేది ఇలాగా రిమూవ్ అవుతుంది. సరే, మీరు ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ సైన్ ఇన్ పై క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మన అకౌంట్ అయితే చూపించదు, అంటే మన అకౌంట్ అనేది సరిగా రిమూవ్ అయిందని అర్థం. సరే, మీరు ఇలాగా బ్యాక్ వచ్చి బ్రౌజర్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇలాగా మీ బ్రౌజర్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ హిస్టరీ చూపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాగా పేజ్ క్యాష్, హిస్టరీ, సెర్చ్ హిస్టరీ, కుకీస్, ఫామ్ డేటా, సేవ్ పాస్వర్డ్, చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తుంది కదా. వీటన్నిటికీ మీరు చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. టిక్ మార్క్ ఉంచిన తర్వాత క్రింద ఉన్నటువంటి ఓకే అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ హిస్టరీ మొత్తం క్లియర్ అవడం మీరు గమనించవచ్చు. కొన్నిసార్లు మనం టైప్ చేసినటువంటి పాస్వర్డ్ టెక్స్ట్ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి వీటిని క్లియర్ చేసుకోవడం వల్ల మన అకౌంట్లోకి ఇతరులు లాగిన్ అవ్వలేరు, అలాగే మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు గ్యాదర్ చేయలేరు. ఇలా చేయడం వల్ల మన అకౌంట్ అనేది సురక్షితంగా ఉంటుంది, అలాగే మన ఇన్ఫర్మేషన్ కూడా సేఫ్గా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మీరు మీ జీమెయిల్ అకౌంట్ను ఎప్పుడైనా సరే పబ్లిక్ డివైసెస్లో లాగిన్ అయినప్పుడు వాటిని సరిగా ఎలాగా సైన్ అవుట్ చేయాలో తెలుసుకోగలరని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బాయ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీసెస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.